ముందుగా ప్రాసెస్ చూద్దామండి. నేను 1/4 కప్పు రవ్వ తీసుకున్నాను. సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అనమాట. ఈ 1/4 కప్పు రవ్వ తీసుకున్నాను. అలాగే అదే 1/4 కప్పుతోని పాలు తీసుకున్నాను అనమాట. ఇది నానబెట్టుకొని పావు గంట సేపు వదిలేసాను. ఇప్పుడు బాగా నానిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇదిగోనండి, నేను 1/4 కప్పు పంచదార తీసుకున్నాను. అదే కనుక గ్రాముల లెక్కలోనైతే కనుక 200 గ్రాములు. ఇది పావు కేజీ కప్పు అనమాట. నేను 200 గ్రాములు పంచదార తీసుకున్నాను. ఈ 200 గ్రాముల పంచదారని కూడా పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మైదా అండి. నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. అదే గ్రాముల లెక్కనైతే కనుక 170 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి. అదే అరకప్పు ఆయిల్ అనమాట. అదే గ్రాముల లెక్కనైతే కనుక 110 గ్రాముల ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి పెరుగండి. నేను అదే అరకప్పు పెరుగు తీసుకున్నాను. అదే గ్రాముల లెక్కనైతే కనుక 130 గ్రాముల పెరుగు. ఇప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లోని ఇప్పుడు షుగర్ పౌడర్ మనం చేసి పెట్టుకున్నాం కదా, ఈ షుగర్ పౌడర్ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పంచదార పౌడర్లోని ఈ పెరుగు వేసేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా, ఇది ఇలాంటి విస్కర్తోనే బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఈ ఆయిల్, ఈ పంచదార, పెరుగు మొత్తం అన్నీ కూడా క్రీమీ స్ట్రెచర్ వచ్చే వరకు కూడా చేసుకోవాలి. చూసారండి, ఇలా క్రీమీ స్ట్రెచర్ రావాలన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వని కూడా దీంట్లో బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు మైదా పిండిని జల్లించుకొని వేసేసుకుందాం. ఇప్పుడు మైదా వేసుకున్నాం కదా, ఇప్పుడు తినే సోడా, బేకింగ్ సోడా 1/2 స్పూను, 1 స్పూను బేకింగ్ పౌడరు, సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకొని జల్లించేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకే డైరెక్షన్లోని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చింది కదా, చూసారు కదా, మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుందాం. నేను అరకప్పు పాలు తీసుకున్నాను. ఈ అరకప్పులోని అరకప్పు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం వేసుకొని కలుపుకుందాం. మరీ ఎక్కువ పడవండి. ఇప్పుడే మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుందాం. 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుంది. అంటే నాకు ఈ అరకప్పులోని పావు కప్పు పాలే పడ్డాయి. ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టూటీ ఫ్రూటీని మైదాలోని ఇలా దొర్లించేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దీంట్లో కొంచెం వేసుకొని పైన కొంచెం వేసుకుందాం. పైన వేసుకుందాం. ఇదిగోనండి, కేక్ మోల్డ్ తీసుకొని A4 షీట్ తీసుకొని ఇలాగ సర్కిల్లో కట్ చేసుకొని దాన్ని పెట్టుకొని గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఆ బ్యాటర్ మొత్తం వేసేసుకుందాం. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేని వాళ్ళు అయితే మటుకి ఇలా A4 షీట్ తీసుకొని దాన్ని ఇలా సర్కిల్లో కట్ చేసుకొని అది పెట్టుకొని కేక్ వేసుకోవచ్చు. నేనైతే గీ అప్లై చేసాను. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా ట్యాప్ చేయడం వల్ల అన్నీ కూడా పగులుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ టూటీ ఫ్రూటీ మొత్తం వేసేసుకుందాం.
ఇలా మైదాలోని డిప్ చేయడం వల్ల ఇప్పుడు పైన వేసినవి మనకి పైనే ఉంటాయి అన్నమాట, పిండిలో డిప్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలాగా పెద్ద బౌల్ ఒకటి పెట్టుకొని దాంట్లో అలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. ఆ స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ది ఈ కేక్ మోల్డ్ని దీంట్లో పెట్టేసుకొని ఒక 50 మినిట్స్ అలాగా బేక్ చేసుకుందాం. మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇవ్వండి, చూసారా అసలు ఎక్కడ కూడా అంటుకోలేదు కదా, కుకింగ్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఇలా అంటుకోకపోతే కనుక మొత్తం కుకింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ బౌల్లో నుంచి తీసి ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ బటర్ పేపర్ తీసేసుకుందాం. చూసారండి, ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది. మా వాళ్ళైతే మటుకి నేను వచ్చేసరికి మొక్క అయిపించేశారు. ఇప్పుడు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. కేక్ అయితే మటుకి చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో.